వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో కలిసి ఉంటేనే వృశ్చిక రాశి. వీరికి ఈ సంవత్సరం అంతా ఏప్రిల్ 29 దాకా షష్టమందు తామ్రమూర్తిగా, సంవత్సరం అంతా సప్తమంలో తామ్రమూర్తిగానే గురువు ఉన్నాడు. శని సంవత్సరం అంతా అర్ధాష్టమున సువర్ణమూర్తిగా ఉన్నాడు. రాహుకేతు సంవత్సరం అంతా తామ్రమూర్తులుగా 5, 11లో ఉన్నారు. అంటే మీకు ఈ సంవత్సరం ఈ అనురాధ నక్షత్రానికి శని అధిపతి, అంటే ఆ రాశికి అధిపతి అయిన వాడు మీకు కొంచెం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని అనే భావన, ఆ బాధలు కొంచెం తగ్గుతాయి అనే దానికి చూసుకోవచ్చు. అలాగే గోచారంలో ఏప్రిల్ 30 నుండి గురువు పాకి శని రాహుకేతు సంవత్సరం అంతా శుభులు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. రోజులు ఆశాజనకంగా జరిగిపోతాయి. చాలా పనులు ముందుకెళ్ళిపోతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి సంతృప్తులు వచ్చేస్తాయి. మనం ఏదో సొంతంగా చేయాలి అనే ఒక ప్రయత్నం చేస్తారు, దానిలో సఫలీకృతం అవుతారు. ఆదాయాల్ని, అవసరాలను సమర్థించుకుంటారు. అన్ని రంగాల్లో కోర్టు లిటిగేషన్స్ ఏమున్నా ముందుకు వెళ్ళి ఆగిపోయిన ఈ సంవత్సరం అది పూర్తిగా బాగా ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులకి బాగుంది. వ్యాపారస్తులు గత సంవత్సరం కన్నా సంవత్సరం చాలా బాగుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఉన్నతమైన విద్యా ప్రయత్నాలు సాగుతాయి కాబట్టి అంటే మొత్తం పైన ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. కాకపోతే అర్ధాష్టమ శని వల్ల గత సంవత్సరం అంతా ఇబ్బంది పడిన వాళ్ళు సంవత్సరం వాహనాల కొనుగోలు దగ్గర ఏదైనా సొంతంగా ప్రయత్నం చేసినప్పుడు పక్కన వాళ్ళు చెప్పే మాటలు వినేసి తొందరగా దిగిపోకుండా ఆచితూచి అడుగు వేసి పెద్దల యందు అన్ని విషయాలు మీకేంటంటే ఏదైనా మేము చేసేస్తామనే ఒక తొందరపాటు, కుజుడు అధిపతి కదా, కొంచెం మీకు అలా ఉండదు. కానీ కొంచెం పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సహాయాలు తీసుకుని మీరు దేంట్లోనూ అడుగు పెడితే చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా ఈ సంవత్సరం రాజు కూడా కుజుడే. శని మంత్రి అయినాడు. రెండు మీకు ఉపయోగపడతాయి కాబట్టి సంవత్సరం అంతా కుజుడికి శనికి తైలాభిషేకం, అక్కడేమో కుజుడికి కందులు దానం చేస్తూ, ఈశ్వరుడు రుద్రాభిషేకం చేసి సుబ్రహ్మణ్య స్వామికి పాదాభిషేకాలు చేసుకుంటూ అప్పుడప్పుడు ఆ యొక్క దేవాలయాలను సందర్శిస్తూ దాని యొక్క వస్తువుల్ని అంటే కందిపప్పుతో అన్నం చేసి ఎవరికైనా పెట్టడం. అలాగే శనికి సంబంధించి పులిహారకు సంబంధించింది. పులిహార అంటే మీరు ఒక్క పులిహార పెట్టారంటే అన్ని నవగ్రహాలు శాంతిస్తాయి. దాంట్లో ఉండే వస్తువులన్నీ నవగ్రహాలకు సంబంధించినవి. చింతపండు, నూనె, ఆవాలు, ప్రతి ఒక్క విషయం. కాబట్టి పులిహారని ఎక్కువగా వితరణ చేసుకోగలిగితే మీకు ఈ సంవత్సరం అంతా బాగుంది అని చెప్పుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు నేను చెప్పిన భావాలని, నేను చెప్పిన రాశి ఫలాలని మొత్తం అలాగే ఉంటాయని భావించకుండా మీ జాతక చక్రాలను బట్టి కూడా మీరు చేసే దానాలను బట్టి, మీరు చేసే క్రమశిక్షణని బట్టి, మీరు చేయగలిగే సహాయాలను బట్టి మిగతా మీకున్న ప్రభావాలన్నీ కూడా బాధ ప్రభావాలు ఏమైనా తగ్గడానికి, అలాగే మీ జాతక చక్రంలో మంచి దశ జరుగుతున్నప్పుడు, మంచి ముక్తిలో ఉన్నప్పుడు ఇటువంటి బాధలు కనబడకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్క జాతకాన్ని విశ్లేషణ చేయాలి అంటే మీ జాతక చక్రంలో ఉన్న భావాలతో పాటు గోచార భావాల వరకే మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి దీన్ని చిన్న చిన్న పరిష్కారాలతోటి పూర్తిగా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఆ నయం ఎలా చేయాలి అంటే పక్క మనిషికి సహాయం, పక్క మనిషికి ఓదార్పు చేయగలిగితేనే అమ్మవారికి పాలాభిషేకం, శివునికి తైలాభిషేకం అని మేము చెప్పిన దానికన్నా ఎక్కువగా మీరు సహాయం ఎంత చేస్తే, ఉన్న వాళ్ళకి గది లేని వాళ్ళకి చేస్తే మీకు అంత ఫలితం కలుగుతుందని చెప్పడానికి నేను సందేహం లేదు. కాబట్టి మీ అందరికి మరొక్కసారి ఈ యొక్క క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే.